గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్ విచారణ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచాయి. ఈ స్కామ్ కి అసలు సూత్రధారి, అంతిమ లబ్ధిదారు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని లీకులు రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దీంతో ఏ క్షణంలోనైనా తన అరెస్టు తప్పదనే భయంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో మద్యం రవాణా టెండర్లలో భారీ అక్రమాలు, కిక్ బ్యాక్లు జరిగాయన్న ఆరోపణలపై సిట్ అధికారుల విచారణ శరవేగంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏపీ ఎస్బీసీఎల్ మాజీ ఎంపీడీ వాసుదేవరెడ్డి A1, రాజ్ కసిరెడ్డి A4, కారుమూరి సునీల్ A8లను ఈడీ అధికారులతో పాటు సిట్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసిన సిట్ అధికారులు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఈ ముగ్గురు నిందితులను మరింత విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వీరి విచారణ ద్వారా కేవలం బినామీ కంపెనీల వ్యవహారమే కాకుండా వేల కోట్ల రూపాయల నిధుల మళ్లింపు, హవాలా లావాదేవీలు, ఈ సొమ్మంతా చివరికి ఎవరి జేబుల్లోకి చేరిందనే పక్కా ఆధారాలు బయటికి రానున్నాయి. మరోవైపు దర్యాప్తు సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందన్న సంకేతాలతో వైసీపీ హైకమాండ్ డిఫెన్స్ లో పడింది. కేంద్ర పెద్దలను కలిసి పరిస్థితులను వివరించేందుకు, విచారణ నుంచి తప్పించుకునేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ స్థాయిలో రాయబారం నడుపుతున్నట్టు తెలిసిందే. ఈ కేసులో తదుపరి టార్గెట్ తాడేపల్లి ప్యాలెసేనని దర్యాప్తు వర్గాలు భావిస్తున్న తరుణంలో ఏ క్షణంలోనైనా అరెస్టు ముప్పు తప్పదన్న భయంతోనే అత్యవసరంగా ఢిల్లీ అపాయింట్మెంట్ల కోసం జగన్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఓవైపు లిక్కర్ పాలసీ మార్పుల ద్వారా వచ్చిన వేల కోట్ల అక్రమ సొమ్మును దుబాయ్, ఆఫ్రికన్ దేశాలకు బినామీల పేరిట మళ్లించారనే తీవ్రమైన ఆరోపణలు, మరోవైపు నమ్మకస్తులైన అధికారుల నుంచి లీగల్ చిక్కులు ఒకేసారి చుట్టుముట్టాయి. గతంలో ఢిల్లీ మద్యం కుంభకోణం తరహాలోనే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ పరిణామాలు కూడా వేగంగా మారుతుండటంతో కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా, దర్యాప్తు సంస్థల నుంచి జగన్ కి ఉపశమనం లభిస్తుందా అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.